మొట్టమొదటిది ఈ ఆరాధన ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యి చీకటి పడ్డాక చేయాలి వారాహిదేవి ఆరాధన. అలాగనే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందుకని చక్కగా సాంబ్రాణి పొగ ధూపం వేసేటప్పుడు ఉత్తి అగరబత్తి కాకుండా సాంబ్రాణి వస్తుంది చూడండి, అలాంటిది ఏదైనా ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి అంటే మామూలుగా మనం పులిహార అలాంటివి వండుతాం కదా నవరాత్రుల్లో, అవి పెట్టచ్చు. వాటితో పాటు ప్రతిరోజు బెల్లపానకం పెట్టండి. అమ్మవారికి బెల్లపానకం అంటే మహాప్రీతి వారాహిది. అమ్మవారిని బ్రహ్మ విద్యా స్వరూపంలాగా సాత్వికంగా ఆరాధించుకోవాలి. అలాగా ఎవరైనా ఆరాధించుకోవచ్చు. సౌమ్యమైన రూపాన్ని సాత్వికమైన మార్గంలో పూజించుకుంటున్నాం. అదే షోడశోపచార పూజ, స్తుతి, ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. చేస్తే ఏమిటండి ప్రయోజనం? దీనికే మళ్ళీ తంత్రశాస్త్రంలో ఒక మాట చెప్పారు. అమ్మవారి కృప మన మీద పడేలాగా ఆరాధించగలిగితే కనుక ఒక దూడని ఆవు ఎలా కాపాడుకుంటుందో అలాగే వారాహి అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు అని చెప్పారు.